నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 1674వ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందూ శ్రేష్ఠ స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేట తెల్లమయ్యేలా ఛత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన వైశాఖ శుక్లపక్ష తద్యనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శాంబాజీ జీజాబాయి పూర్వ దంపతులకు జన్మించారు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. భారత రామాయణ గాథలు చెప్పి వీరత్వం మొలికింపజేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను అధ్యయనం చేసి అనతి కాలంలోని శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ఠుతయ్యాడు. హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్కు చెందిన తోరానా దుగ్గాని స్వాధీనం చేసుకుని పూణే ప్రాంతానంతా తన ఆధీనంలోకి ఉంచుకున్నాడు. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ శివాజీని అంతమొందించడానికి ప్రయత్నించినప్పుడు వ్యూహాత్మకంగా తాను దర్శించిన పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్ట చీల్చి సంహరించాడు. శివాజీ విజయాలతో మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబ్ తన మేనమామ పహిస్తా ఖాన్ ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెనుతిరగాల్సి వచ్చింది. 1666వ సంవత్సరంలో ఔరంగజేబ్ కుట్ర చేసి శివాజీని ఆగ్రాలో బంధించినప్పుడు చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు. 1674 నాటికి శివాజీ లక్ష్య సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నావికా దళాన్ని ఏర్పాటు చేశాడు. వ్యక్తి నిర్మాణం ద్వారా సామాన్య వ్యక్తులలో అసాధారణ ప్రతిభను జాగృతం చేసి వారిని కుశలురైన నాయకులుగా తీర్చిదిద్దడం ఎలాగో ఛత్రపతి శివాజీ చూపించాడు. విజయమే మన ఆదర్శం కావాలని శివాజీ జీవితం తెలియజేస్తోంది. హిందూ జీవన విధానంలో ఏ విషయాన్ని వివరించకుండా వదిలివేయలేదు. అది ఆహారం కావచ్చు, విహారం కావచ్చు, చివరికి యుద్ధం కావచ్చు. ప్రపంచంలో ఏ జాతికి యుద్ధ నియమాలు లేవు. ముక్కుమ్మడిగా దాడి చేసి శత్రువును లొంగదీసుకోవడమే వారికి తెలిసిన నీతి. కానీ కేవలం హిందువులలో మాత్రమే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు యుద్ధం చేయాలి. వెన్ను చూపి పారిపోతున్న వ్యక్తిని చంపకూడదు. ముసలివారు, పిల్లలు, స్త్రీలను చంపకూడదు. ఇలాంటి అనేక నియమాలను హిందూ ధర్మం చాటి చెప్పింది, పాటిస్తూ వచ్చింది. అయితే ఈ నియమాలను ఎవరి విషయంలో పాటించాలి అన్న అంశంలో స్పష్టత లోపించడం వల్ల పృథ్వీరాజ్ చౌహాన్ 16 సార్లు ఘోరీని యుద్ధంలో ఓడించినప్పటికీ చంపకుండా వదిలేశాడు. కానీ ఒకే ఒక్కసారి ఘోరీ గెలిచినప్పుడు పృథ్వీరాజ్ను బంధించాడు. అనేక హింసలకు గురి చేశాడు. ప్రజల్ని హింసించాడు, దోచుకున్నాడు. హిందూ జాతికి తురుష్కుల నుంచి వచ్చిన ఆపదను అర్థం చేసుకోవడం, ఆ ఆపదను ఒక విస్పష్టమైన పద్ధతిలో ఎదుర్కోవడం వల్ల అత్యంత క్లిష్ట పరిస్థితులలో శివాజీ కూడా హిందూ సామ్రాజ్యాన్ని విజయవంతంగా నిర్మించగలిగాడు. ఆలోచనాపరమైన ఈ వ్యత్యాసం నేటికి హిందూ సమాజంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏ మతం ఏమి చెబుతుందో, ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తరచి చూసుకోకుండా అన్నీ మంచినే బోధిస్తాయి. అవన్నీ ఒక్కటే అన్న విపరీత ధోరణి వల్ల వాటి నుంచి వస్తున్న దాడులను అర్థం చేసుకొని ఎదుర్కొనడంలో హిందూ సమాజం విఫలమవుతుంది. ఈ రకమైన వివేచనారహిత ఆలోచన విధానం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. అయితే రామ జన్మభూమి ఉద్యమం తర్వాత హిందువులలోని ఈ ఆత్మహత్య సాదృశ్యమైన ఆలోచన ధోరణిలో చాలా మార్పు వచ్చింది. దాని ఫలితం మనం చూస్తూనే ఉన్నాం. కానీ పూర్తి మార్పు ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన రోజుని శివాజీకి నిజమైన వారసులమని చెప్పుకోగలుగుతాం. దీనిని సాధించడానికి ప్రతి వ్యక్తి తనంత తానుగా సమయం, శక్తి, సామర్థ్యాలను ఉపయోగించాలి. అప్పుడే స్వరాజ్యం, సురాజ్యం సాధ్యమవుతుంది. మీరేమంటారు? ప్రతి ఇంటి నుంచి ఒక శివాజీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి తయారవ్వాల్సిన అవసరం ఇప్పటి పరిస్థితిలో ఉందా లేదా? ఏదేమైనా కానీ తిథి ప్రకారం శివాజీ మహారాజ్ పట్టాభిషేకం చేసిన రోజుకు సంబంధించి ప్రత్యేకంగా అవర్ వాయిస్ ఈ వీడియోని మీకు అందించడం జరుగుతోంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్, ఇది మనందరి ఛానల్. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా, లైక్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం. మన ఛానల్ ఎక్విప్మెంట్ కానీ, స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక చిన్న ఆఫీస్, అది రెంటెడ్ బేస్ అయినా కావాలి. దానివల్ల నేను బయట జనాల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయడం సాధ్యమవుతుంది. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అక్క జనాల సమస్యల గురించి చూపించండి అని.
వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. సో నా ప్రయత్నానికి మీ అందరి చేయూత ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మంచి మంచి విషయాల్ని జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుందో మన ఛానల్, అప్పటి నుంచి ఖచ్చితంగా మీ సపోర్ట్ అడగను. కానీ బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మాత్రం మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.